మాధురి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే. అమ్మఒడి సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయా? మీకు ఇల్లు వచ్చిందా? ఇల్లు అనేది ఏమి రాలేదు. సంక్షేమ పథకాలు అనేది ఆయన పెట్టుకున్నారే పథకం తప్ప మాకేమి ప్రజలకే అందలేదు. అందుబాటులో అయితే ఏమి రాలేదు మాకు. పిల్లలు కూడా కనీసం అమ్మఒడి అన్నారు, 2 పిల్లలకి అన్నారు, కనీసం ఒక్కరు కూడా మాకు పడట్లేదు. అడగలేదా? ఏంటి ప్రాబ్లం? వాలంటీర్లు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు కదా, అడగలేదా? ఇంకా ఏదో వంక చెప్తున్నారు. ప్రైవేట్ స్కూల్ అంటారు, లేకపోతే తెల్ల రేషన్ కార్డు ఉన్నా, లేకపోతే బిల్లు ఎక్కువ వచ్చింది అంటారు, కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చింది అంటారు, లేకపోతే పన్ను బిల్లు ఉంది కదా మీకు ఒక ఇల్లు ఉందంటారు. ఒక ఇల్లు కూడా లేకుండా ఎవరైనా ఉంటున్నారా? కరెంటు బిల్లు అంటే కనీసం మినిమం ఫ్యాన్ కూడా వేసుకుని హాయిగా కూర్చుంటా కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది మాకు. ఏ విధంగా ఉంటాం కూడా మాకు అర్థం కావట్లేదు కదా. ఆయన సంక్షేమ పథకాలు దేంట్లో ఉపయోగం కింద అయితే మాకు లేవు. ఏరియాలో సమస్యలు ఏమైనా ఉన్నాయా? డెవలప్మెంట్ అని కనిపిస్తుందా? ఎక్కడ డెవలప్మెంట్ ఉందండి? అక్కడ వంతునే వేస్తున్నారు, మధురానగర్ వంతునే అన్నారు. అది ఎప్పుడు 5 సంవత్సరాల ముందు మొదలెట్టారు. ఆయన వచ్చే ముందు వచ్చాక చేస్తామని చెప్పి అన్నారు. ఆయన ఆ రోడ్డు మూలంగా 14S కూడా రావడం కూడా మాకు ఇబ్బందికరంగా తయారైంది. దేవీనగర్కి 3D కానీ లేకపోతే 14S కానీ ఎక్కేసి గబగబా వచ్చేవాళ్ళు. ఏదో అందుబాటులో ఉంటే మాకు ఆ విధంగా మాకు సౌకర్యంగా ఉండేది, మాకు అది బాగుండేది. ఉమాగారు ఉన్న టైంలో మాకు ఈ వంతున మధురానగర్కి ఈ వంతున ఆయన వేయించారు. మాకు చాలా సౌకర్యంగా ఉంది. వెళ్తాక వస్తాక ఆయన చేసిన పనికి మాకు ఆయన ఓపెనింగ్ చేసిన ఈ వంతున చాలా బాగుంది మాకు. తీరా చూస్తే అక్కడ కొంచెం ఫ్లైఓవర్ కింద కొంచెం ఇబ్బంది లేకుండా వెళ్తాక రోడ్డు తవ్వి అలా వదిలేస్తడం మూలంగా బస్సులు కూడాను మాకు చాలా ఇబ్బందికరంగా తయారైపోయింది. మేము చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాం. రోడ్లు చూసినా ఎక్కడెక్కడ అస్తవ్యస్తంగా ఉన్నాయి, సౌకర్యంగా అయితే లేదు. వాటర్ కూడా అంతే, మున్సిపల్ వాటర్ కూడా వాసన, అది పట్టించుకునే ఇది కూడా లేదు. చాలామంది మా దేవీనగర్లో కూడా చాలామంది అడుగుతున్నారు, వాటర్ ఏంటి ఇలా ఉందంటే ఎంత కంప్లైంట్ ఇచ్చిన దాన్ని పట్టించుకుంటాం సరి చేయడం అనేది కూడా ఎక్కడ కూడా లేదు. ఎవరికి చెప్పలేదా? కంప్లైంట్స్ ఎవరికి ఇవ్వలేదు? ఇలా జరుగుతున్నప్పుడు ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇచ్చామండి. నాయకులు వస్తుంటారు కదా ఓట్లు అడగడానికి, ఎలక్షన్ టైం అందులో ఒకటి. ఆయన మల్లాది విష్ణు గారు అసలు కనపడరు. ఇప్పుడు ఆయన పోయి ఇప్పుడు వెల్లంపల్లి గారు వచ్చారు మా దాంట్లోకి. ఆయన అసలు ఏమి వచ్చి ఏంటి కనీసం చెత్త ఉంది పక్కన, చెత్త తీద్దాం, మురికాలు తీద్దాం, శుభ్రాలు ఎక్కడా లేవు. దోమలు మాకు విపరీతంగా పెరిగిపోయినాయి దేవీనగర్. కనీసం మాకు వారం మాకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు టీడీపీ హయాంలో మాకు వారం రోజు విడిచి మాకు దోమల మందు కొట్టేవారు. అది కూడా లేదు ఇప్పుడు అసలు. ఎక్కడ డ్రైనేజీలు అక్కడే, వాటర్ చూస్తే మున్సిపల్ వాటర్ తాగుతాక మంచినీళ్ళు తాగుతాక సౌకర్యం కూడా లేకుండా వాసన వచ్చే విధంగా తయారైన పంపులు కూడా, అవి కూడా ఏం బాగాలేదు కదా. ఎలా ఉంది ప్రజెంట్ ప్రభుత్వం? మారితే బాగుంటుంది అంటారా? అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ కూడా కలిసి వస్తున్నారు. సో వాళ్ళని వస్తే బాగుంటుందా? ఈయన కంటిన్యూ అయితే ఇంక ఇప్పుడు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటారు. త్రిమూర్తులకు కలిసి వచ్చినందుకు మాకు సంతోషంగా ఉందండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరి లాగా వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు వస్తేనే బాగుంటుంది. జగన్ ప్రభుత్వం ఎంత తొందరగా దరిద్రం వదిలితే అంత బాగుంటుంది. కొంచెం ఎప్పుడు పోద్దని దండం పెడుతున్నాం ఇప్పుడైతే మేము. మరి పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి ప్రజల కోసం సేవ్ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్నాడు. సో ఆయన ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? మేము సపోర్ట్గానే ఉంటామండి. ఎందుకంటే ఆయన ప్రజల కోసం దిగారు కదా, ప్రజలు బాగుండాలని అనుకున్నారు. అమరావతి చూసినా, రైతులను చూసినా బాధపడ్డారు. బాబు గారు కూడా అలాగే బాధపడ్డారు. మోదీ గారు కూడా దానికి కలిసి వచ్చారు. మాకు అది సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు లా తయారైంది రాజధాని, అయితే అసలు ఏదో ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దాని మీద ఏమంటారు? రాజధాని వచ్చే ముందు జగన్ గారు వచ్చే ముందు మనకి నేను చేసి పెడతాను అన్నారు. ఆయన వచ్చాక 3 రాజధానులు అన్నారు, 4 అన్నారు, 10 అంటారు. ఆయన ఇష్టం. ఆయన నోటికి ఏదో వస్తే అది పిచ్చి పట్టినట్టు సైకో జగన్ కదా, మరి అంతేనా? సైకో మనిషి కాబట్టి ఆయన ఇచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నారు. మా ప్రజలు మాకు అది ఎవరికి నచ్చలేదు కాబట్టి ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. మాకు అదైతే నచ్చలేదు.